గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజు గణేష్ చతుర్థి కదా, సో గణేష్ చతుర్థి రోజు నేను బ్లాగ్ షూట్ చేస్తున్నాను. సో మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ గణేష్ చతుర్థి. నేనైతే ఇప్పుడు గణేష్ చతుర్థి రోజు మేము ఫెస్టివల్ అయితే చేసుకోవట్లేదు. మీకు తెలుసు కదా, మేము చేసుకోకూడదు 1 year వరకు ఫెస్టివల్స్ అని. సో అందుకని చెప్పేసి ఫెస్టివల్ అయితే ఏం చేయట్లేదు. జస్ట్ ఈరోజు గణేష్ చతుర్థి కాబట్టి స్పెషల్గా కొంచెం స్వీట్స్ తినాలి అనిపిస్తుంది. పండగ రోజు స్వీట్స్ చేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగా ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి ఈరోజు నేను రవ్వ కేసరి చేయబోతున్నాను. సో నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపించబోతున్నాను. సో చూసేద్దామా ఇప్పుడు. ఇక్కడ చూస్తున్నారా, ఇంకా ఇంట్లో ఎవ్వరు లేరు కదా, సో అందుకని చెప్పేసి డింపు కిచెన్ నుంచి పక్కకి వెళ్ళదనమాట, ఏడుస్తూ ఉంటుంది. సో అక్కడ కూర్చోబెడితే నాకు కొంచెం చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుందని చెప్పేసి అక్కడ కూర్చోబెడతాను డింపుని. ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసేసి బౌల్ పెట్టేశాను అనమాట రవ్వ కేసరి కోసం. సో కొద్దిగా గీ వేస్తున్నాను. గీ వేసి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ని ఫస్ట్ ఫ్రై చేస్తున్నాను అనమాట. గీలో ఫ్రై చేసేసి పక్కన తీసి పెట్టుకోవాలి. రవ్వ కేసరి అనేది చాలా సింపుల్గానే ఉంటుంది, కానీ మనం చేసే అంటే అవి ఫ్రై చేసే పద్ధతి మనం చేసే పద్ధతిలోనే ఉంటుందన్నమాట. టేస్ట్ అంతా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే అనమాట, చాలా తొందరగా అయిపోతుంది. కానీ టేస్ట్ రావాలి అంటే ఇలా ట్రై చేయండి. డెఫినెట్గా మీకు కూడా ప్రసాదం, మనకు టెంపుల్స్లో పెట్టే ప్రసాదం టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఇలా ట్రై చేస్తే మీరు. సో ఇక్కడైతే గీ అంతా కొంచెం హీట్ అయిన తర్వాత నేను బాదం ఉంటుంది కదా, బాదం ఒక్కటే వేస్తున్నాను. ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి యూస్ చేసుకోవచ్చు, మా ఇంట్లో మాత్రం అదొక్కటే ఉంది. సో అందుకని చెప్పేసి అవి ఫ్రై చేస్తున్నాను అనమాట. మనకు కొంచెం గోల్డెన్ కలర్లో రావాలి ఈ బాదం అనేవి. సో మనము ఇట్లా మిడిల్లోకి కట్ చేశానమాట. కట్ చేస్తే మనకు కలర్ చేంజ్ అయ్యేది తెలుస్తుంది బాగా, మనం అలాగే వేస్తే తెలియదు కదా. సో అందుకని చెప్పేసి నేను మిడిల్లో కట్ చేశాను. కట్ చేసి ఇలాగ ఫ్రై చేస్తే మనకు గోల్డెన్ కలర్ అప్పుడే కనిపిస్తుంది పైన. సో అది వచ్చేసిన తర్వాత మనము తీసేసుకోవాలి. ఈ బాదం అంతా తీసేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే గీ ఉంటుంది కదా, దాంట్లోనే 1 గ్లాస్ రవ్వ అనమాట, ఇది బొంబాయి రవ్వ అంటారు కదా, సో ఆ రవ్వతో చేస్తున్నాను. ఆ రవ్వని దాంట్లోకి వేసి ఆ గీలోనే ఫ్రై చేయాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది బాగా ఫ్రై అవ్వాలి, మనకి రవ్వ ఫ్రై అవ్వాలి. అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వకూడదు. మనం ఒక గరిటె తీసుకొని కలుపుతూనే ఉండాలి, అడుగంటకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అలా చేస్తే. సో మీరైతే ఇదొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, బాగా ఫ్రై అవ్వాలన్నమాట రవ్వ. ఒక 5 minutes అలాగా పడుతుందన్నమాట. మీరు చూస్తూ ఉండండి, అంటే మీరు మీ రవ్వ క్వాంటిటీని బట్టి ఎన్ని మినిట్స్ అవుతుందో అనేది చూసుకోండి. నేనైతే 5 minutesలో అయిపోయింది నాకు ఇక్కడ, ఎందుకంటే చిన్న గ్లాస్ తీసుకున్నాను నేను. ఇంట్లో స్వీట్స్ ఎవరు తినరు తెలుసు కదా, సో అందుకని చెప్పేసి. ఇంకొకటి సర్ప్రైజ్ కూడా ఉంది, మీకు లాస్ట్లో చెప్తాను అది ఏంటి, ఏం జరిగింది అనేది. ఇక్కడ నెక్స్ట్ రవ్వ అంతా మనకు ఫ్రై అయిపోయిన తర్వాత నేను సపరేట్గా ఒక ప్లేట్లోకి తీస్తున్నాను. రవ్వని ఎక్కువగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా లేదా రెడ్డిష్ లాగా వస్తే బాగుంటుంది కలర్ అనుకుంటారు కొంతమంది, కానీ అలా కలర్ రాకుండా మనకు వైట్ కలర్లోనే ఉండేలాగా మనము ఫ్రై చేసుకోవాలి. అలా చేస్తేనే మనకు ప్రసాదం, అంటే మనకు టెంపుల్స్లో పెడతారు కదా, అలాంటి టేస్ట్ అనేది వస్తుంది. ఇది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి రవ్వని ఫ్రై చేసేటప్పుడు. సో ఇలాగ రవ్వని ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే బౌల్లో నేను 1 గ్లాస్ ఆఫ్ రవ్వ తీసుకున్నాను కదా, సో ఆ గ్లాస్తోనే 3 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. సో 3 గ్లాస్ ఆఫ్ వాటర్కి కరెక్ట్ క్వాంటిటీ అనమాట మనకు ఆ రవ్వకు. 1 గ్లాస్ ఆఫ్ రవ్వకి 3 గ్లాస్ ఆఫ్ వాటర్, అలాగే 2 గ్లాస్ షుగర్ సరిపోతుంది. కరెక్ట్గా స్వీట్ ఉండాలి అంటే 2 గ్లాస్ షుగర్ సరిపోతుంది. మీరు కొంచెం స్వీట్ తక్కువ తినాలి అనుకుంటే కొంచెం తగ్గించుకోండి, ఎక్కువ తినాలి అనుకుంటే కొంచెం పెంచుకోండి. కరెక్ట్గా స్వీట్ అయితే 3 గ్లాస్ ఆఫ్ వాటర్, 1 గ్లాస్ రవ్వ, అలాగే 2 గ్లాస్ ఆఫ్ షుగర్ కరెక్ట్ క్వాంటిటీ. సో చూసారు కదా, మనము క్వాంటిటీ 3 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసిన తర్వాత దాంట్లోనే 2 గ్లాస్ ఆఫ్ షుగర్ వేయాలి. షుగర్ వేసేసి బాగా కలుపుకోవాలి, కలుపుతూ ఉండాలన్నమాట. మనకు షుగర్ అంతా కరిగిపోయి వాటర్ బాయిల్ అవ్వాలి. అలా బాయిల్ అయ్యేటప్పుడు మనము కొద్దిగా కలర్ వేసుకుంటే మనకు కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. మీకు కలర్ అవసరం లేదనుకుంటే అవసరం లేదు. ఇన్ కేస్ మీకు కొంచెం కలర్ఫుల్గా కావాలి అనుకుంటే కలర్ కూడా యాడ్ చేసుకోండి. చూడండి ఇక్కడ
వాటర్ అయితే మనకు షుగర్ వాటర్ అయితే బాయిల్ అయిపోతూ ఉంది కదా. సో ఈ మధ్యలో నేనైతే కలర్ అనేది ఒక 3 డ్రాప్స్ వరకు యాడ్ చేస్తున్నాను. మనకు కేసరి కలర్ ఉంటుంది కదా, ఆరెంజ్ కలర్, డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఆరెంజ్ కలర్లోనే కొంచెం నాకు బాగా తినబుద్ధి అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఆరెంజ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను, ఒక 3 డ్రాప్స్ వరకు. సో కలర్ యాడ్ చేసేసి దీన్ని బాగా మిక్స్ చేసేసి వాటర్ అంతా బాగా బాయిల్ అవ్వాలన్నమాట. ఒక్కొక్కరు డిఫరెంట్గా చేస్తూ ఉంటారు కేసరి కానీ ఏదైనా స్వీట్. కాకపోతే మనం చేసే పద్ధతిలోనే టేస్ట్ అనేది వస్తుంది కదా. సో అందుకని చెప్పేసి నేను మీకు చూపిస్తున్నాను. ఇది నార్మల్గా చాలామంది ఇలాగే చేస్తూ ఉంటారు, కానీ తెలియని వాళ్ళ కోసం అంటే టేస్ట్ మనకు బాగా రావాలి అంటే ఇలా చేయాలి అంటే మన సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా తెలియదు అనుకుంటే ఇలా ట్రై చేయండి. డెఫినెట్గా ఖచ్చితంగా మీకు గుళ్ళో పెడతారు కదా ప్రసాదం, అలాంటి టేస్టే వస్తుంది ఈ కేసరి అయితే. సో ఇక్కడైతే వాటర్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ రవ్వని యాడ్ చేయాలి. చేసేసిన తర్వాత బాగా కలపాలన్నమాట. ఇది ఎందుకు అంటే ఉండలు కట్టే అవకాశం ఉంటుంది, బొంబాయి రవ్వ కదా, సో ఉండలు కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని బాగా కలుపుతూనే ఉండాలి. ఇది మనకు ఒక 10 మినిట్స్ లోపు దగ్గర పడిపోతుంది అనమాట. అంటే వాటర్ అంతా బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది రవ్వ. సో మనకు బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఒక 10 మినిట్స్ లోపు. ఇది బాగా మనం ఇలా కలుపుతూనే ఉండాలి. కలపకుండా అలాగే పెడితే మనకు ఏమవుతుంది అంటే అడుగంటిపోతుంది అనమాట. అంటే అంత అడుగంతా మాడిపోతుంది. ఇన్ కేస్ నాన్ స్టిక్ అయినా సరే కింద అతక్కపోయినట్టు అవుతుంది మనకు బొంబాయి రవ్వ కాబట్టి. సో మనం కలుపుతూనే ఉండాలి. ఇలాగ మనము ఇది దగ్గర పడే వరకు కలిపేసిన తర్వాత దీంట్లో మనము కొద్దిగా ఇలాచీ పౌడర్ అలాగే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకుంటే మనకు చాలా ఫ్లేవర్గా ఉంటుంది. మనకు ఎందుకు అంటే మనం మిల్క్ ఇలాంటివి ఏవి యాడ్ చేయకుండా చేస్తున్నాం కదా కేసరి అంటే. సో అందుకని చెప్పేసి నెయ్యి కొంచెం ఎక్కువగా యూజ్ చేసినట్టయితే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. అలాగే కొంచెం ఇలాచీ కావాలంటే ఇలాచీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అన్నీ యాడ్ చేశాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా డెఫినెట్గా షేర్ చేసుకోండి. ఈ వినాయక చవితికి నాకు ఈ స్వీట్ అయితే బాగా తినాలనిపిస్తుంది అనమాట. ఎందుకు అంటే ప్రతి సంవత్సరం మనకు గుళ్ళల్లో అంటే టెంపుల్స్కి వినాయకుడి దగ్గరికి వెళ్తే ప్రసాదాలు పెడుతూ ఉంటారు కదా. సో అక్కడ తిన్న టేస్ట్ మనకు కరెక్ట్గా ఆ రోజు బాగా గుర్తొస్తుంది. చాలా మిస్ అయిపోతున్నాం మనం ఈ సంవత్సరం అంతా వినాయక చవితి స్వీట్స్ అన్నీ. సో అందుకని చెప్పేసి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అనిపించి చేసుకున్నాను. ఇంకొకటి షాకింగ్ ఏంటి అంటే వినోద్ కూడా తను డ్యూటీకి వెళ్ళాడనమాట. సో కాల్ చేసి నాకు కూడా ఈరోజు స్వీట్ తినాలనిపిస్తుంది అన్నాడు. సో నేనైతే కేసరి చేసినాను అని చెప్తే తను కూడా షాక్ అయ్యి అవునా అన్నాడు. నెయ్యి వేసినావా అంటే లేదు వేయలేదని చెప్పాను. సో ఇంటికి వచ్చిన తర్వాత తిని బాగుంది, చాలా బాగుంది అని చెప్పాడు. నెయ్యి వేసింది చెప్పలేదనమాట. ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా తిడతాడు. అంటే తనకు వేసాను అంటే ఆ టేస్ట్ తెలుస్తుంది, నెయ్యి కానీ తెలుస్తుంది. చెప్పకుండా పెట్టేసినామనుకో తను అంత గుర్తుపెట్టుకోలేడు అనమాట. సో అలాగా తినిపించేశాను స్వీట్ అయితే. చాలాసార్లు ఇట్లా తినిపిద్దాము అని చాలా ట్రై చేశాను అనమాట. కానీ బియ్యం పాయసం ఇలాంటి వాటిల్లో తొందరగా కనుక్కునేవాడు. కానీ కేసరిలో ఎందుకో మళ్ళీ కనుక్కోలేదు. నాకే షాకింగ్గా ఉంది. తినేసి బాగుంది అని చెప్పాడు. సో వినాయక చతుర్థి రోజైతే నేను ప్రసాదంతో ఇలాగ కంప్లీట్ చేశాను అనమాట డే. దీని తర్వాత నేను జస్ట్ సర్ప్రైజింగ్గా ఒక లైవ్ చేశాను అనమాట. ఎవ్వరు రాలేదు. నాకైతే నవ్వు వస్తుంది. నాకున్న సబ్స్క్రైబర్స్కి నాకు లైవ్ అవసరమా అన్నట్టు నేనే తిట్టుకొని ఇంకా తర్వాత ఆపేసుకున్నాను. అది అనమాట. ఇక్కడైతే ఇంకా కేసరి అయితే రెడీ అయిపోయింది. యమ్మీ రవ్వ కేసరి టేస్టీగా చాలా బాగుంది. నాకు కూడా ఫస్ట్ ఏమంటే వేడిగా షుగర్ సరిపోలేదా అనుకున్నాను. అంటే నేను 2 గ్లాస్కి కొంచెం తక్కువే వేశాను. నేను ఎక్కువగా స్వీట్ తిన్నాను కాబట్టి, అంటే స్వీట్ తింటాను, స్వీట్గా అంటే తీయగా ఉండడం ఎక్కువగా ఇష్టం ఉండదు అనమాట. సో అందుకని చెప్పేసి కొంచెం తక్కువగా వేసుకున్నాను. వేడిగా తింటుంటే అంత స్వీట్ అనిపించలేదు. కానీ అది చల్లారిన తర్వాత తిన్న తర్వాత సూపర్ అనిపించింది. చాలా టేస్టీగా వచ్చింది రవ్వ కేసరి. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీరు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఇక్కడైతే నేను ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకున్న తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేశాను. యమ్మీ కేసరి అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా తర్వాత డింపుకి స్నానం చేపించేసి ఇంట్లో పనులన్నీ ఇంకా తనకు ఫుడ్ పెట్టేసి
ఇంకా తను ఆడుకుంటూ ఉంది. నేనైతే ఇక్కడ ఒక చిన్న మేకప్ లుక్ చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. ఇక్కడైతే ఫస్ట్ నేను రోజ్ వాటర్ ఫేస్కి అప్లై చేస్తున్నాను. మీకు తెలుసు కదా, టోనర్గా రోజ్ వాటర్ యూస్ చేస్తాను నేను. సో రోజ్ వాటర్ని నేను అప్లై చేస్తున్నాను చిన్నగా. ఇది కాలేజ్ మేకప్ లుక్ అని కూడా చెప్పొచ్చు. చాలా డీసెంట్గా ఉంటుంది, మనం హెవీ వేసినట్టు కూడా అనిపించదు. చాలా డీసెంట్ మేకప్ లుక్ అనమాట ఇది. సో అందుకని చెప్పేసి నేను చూపిద్దాం అనిపించింది. కాలేజ్ స్టూడెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. సో నెక్స్ట్ అయితే నేను బయోటిక్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. నేను కావాలి అనుకుంటే నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నేను ఆన్లైన్లో తీసుకున్న వాటికి అన్నిటికీ లింక్స్ అయితే ఇస్తాను. మీరు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోండి. ఇక్కడైతే నేను బయోటిక్ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేస్తున్నాను. మాయిశ్చరైజర్ అప్లై చేసేసిన తర్వాత నేను ఇంకా ఎలాంటి క్రీమ్స్ ఇలాంటివి ఏం అప్లై చేయలేదన్నమాట. కన్సీలర్ అప్లై చేస్తున్నాను. కన్సీలర్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే మనకు అండర్ ఐస్ కింద అలాగే మౌత్ చుట్టూ అట్లా పిగ్మెంటేషన్ అలా ఉంటుంది కదా, సో అలాంటి వాటికి బాగా యూజ్ అవుతుందన్నమాట ఇది. సో అది కవర్ చేసేస్తుంది మనకు న్యాచురల్గా మేకప్ లుక్. చాలా డీసెంట్గా న్యాచురల్గా ఉంటుంది ఈ లుక్. సో కన్సీలర్ అందుకు యూజ్ చేస్తారు. సో నాకైతే అండర్ ఐ కింద మరీ ఎక్కువగా ఉండదు కానీ లైట్గా ఉంటుంది కదా, సో దాన్ని కూడా కవర్ చేయడానికి నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. యూజ్ చేస్తున్నాను కన్సీలర్గా నయాబా కన్సీలర్ అనమాట. ఇది చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది, చాలా మంచి లుక్ ఇస్తుంది అనమాట ఇది. సో నేనైతే ఇవన్నీ పర్పుల్లోనే తీసుకుంటాను మ్యాక్సిమం మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ. సో నేను అవన్నీ మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. ఇక్కడైతే నేను కాజల్ యూజ్ చేస్తున్నాను. ఇదైతే లాక్మే ఐకానిక్ కాజల్ యూజ్ చేస్తున్నాను. మెయిన్గా మనం హెవీగా మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా మన ఐని మాత్రం హైలైట్ చేసుకోవాలి ఎప్పుడైనా. అప్పుడే మనం చాలా అందంగా కనిపిస్తాము. అంటే ఐ మేకప్ అనేది కొంచెం ఎక్కువగా చేసుకున్నట్టయితే, అంటే ఎక్కువగా చేయాలి, అలాగే మనకు హెవీగా కూడా కనిపించకూడదు అనమాట. అలా చేసుకోవాలి. అలా చేసుకుంటున్నట్టయితే మనం చాలా అందంగా కనిపిస్తాము. ఇక్కడ చూస్తున్నారా, నేనైతే ఐకి జస్ట్ ఇందాక కన్సీలర్ అప్లై చేశాను. తర్వాత ఏం అప్లై చేశాను, ఐకానిక్ కాజల్ అప్లై చేశాను. తర్వాత ఇక్కడ నేను ఐ షేడ్ అనమాట, ఐ షేడ్ ప్యాలెట్ వచ్చేసి నేను మిస్ క్లేర్ ఐ షేడ్ ప్యాలెట్ యూజ్ చేస్తాను. దాంట్లో చాలా లైట్ కలర్స్ ఉంటాయి, మనకు ఎక్కువ హెవీ మేకప్ లుక్ కనిపించదు. సో అందుకని చెప్పేసి అది తీసుకున్నాను. దాంట్లో నేను అదేమంటారు మనకు మెరూన్ కలర్ లాగా ఉంటుంది, లైట్ మెరూన్ కలర్ లాగా ఉంటుంది. సో ఆ కలర్ ఐకి అప్లై చేశాను. మనకు ఐ అనేది ఒక డిఫరెంట్ కలర్లో, అది న్యాచురల్ కలర్ అన్నట్టు కనిపిస్తుంది అనమాట. నాకు చాలా ఇష్టం ఆ కలర్. సో ఆ కలర్ అప్లై చేశాను. చూడండి ఐ ఎంత అందంగా కనిపిస్తుందో. తర్వాత ఇక్కడైతే నేను క్రీమ్ కలర్, అంటే మనకు క్రీమ్ ఎలా ఉంటుందో ఆ కలర్ తీసుకొని ఐస్కి మనకు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అక్కడ కొంచెం టచ్ లాగా ఇస్తే మనకు ఏమవుతుందంటే ఐ అనేది హైలైట్ అవుతుంది, మంచిగా కనిపిస్తుంది లుక్. తర్వాత ఇక్కడైతే నేను ఐ ల్యాష్ కర్ల్ చేస్తున్నాను. అంటే కొద్దిగా మనకు పైకి, అంటే కొంచెం ఐ అనేది పెద్దగా కనిపిస్తుంది అనమాట మనం ఐ ల్యాష్ యూస్ చేస్తే. సో అందుకని చెప్పేసి ఐ ల్యాష్ యూస్ చేస్తున్నాను. లైనర్స్ ఇలాంటివి ఏవి యూజ్ చేయలేదన్నమాట. ఇంకా నేను జస్ట్ ఇంతే. కానీ ఎంత అందంగా కనిపిస్తాయంటే కళ్ళు అంత బాగుంటాయి. నాకైతే చాలా ఇష్టం అనమాట ఇలాగ సింపుల్గా ఫేస్కి ఏమి ఎక్కువగా లేకుండా ఐకి మాత్రం కొంచెం మేకప్ వేస్తే చాలా అందంగా కనిపిస్తుంది నా కళ్ళకు. మీకు ఎలా ఉంటుందో ఏమో తెలీదు, ఒకసారి డిస్క్రిప్షన్లో అదే కమెంట్లో కమెంట్ చేయండి అనమాట మీకు కూడా ఇది నచ్చితే. సో తర్వాత అయితే జస్ట్ లైట్గా ఐబ్రోస్ అనేవి కవర్ చేస్తున్నాను. జస్ట్ నాకు ఫ్రంట్లో కొద్దిగా లైట్గా ఉంటాయి, సో అదొక్కటి కవర్ చేస్తున్నాను. తర్వాత యాజ్ యూజువల్ లిప్ బామ్ అప్లై చేస్తున్నాను. తర్వాత లిప్స్టిక్ కూడా చాలా లైట్ కలర్, అంటే న్యూడ్ కలర్ అనమాట, మన లిప్స్లోకి మిక్స్ అయిపోయే కలర్ యూజ్ చేశాను. సో అప్పుడు ఏంటి అంటే మనకు ఎంత మేకప్ వేసినా కూడా అనిపించదు, మనకు లిప్స్టిక్లో మెయిన్గా ఉంటుంది కదా. సో లిప్స్టిక్ బ్రైట్గా వేస్తే మనం హెవీ మేకప్ వేసినట్టు కనిపిస్తుంది, లైట్గా వేస్తే మేకప్ లేదు అన్నట్టు కనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి ఆ కలర్ యూజ్ చేశాను. కాలేజ్ గర్ల్స్కి మాత్రం పర్ఫెక్ట్ మేకప్ అనే చెప్తాను. సో డెఫినెట్గా ఎవరైనా కాలేజ్ గర్ల్స్ ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. లిప్స్టిక్ కూడా అప్లై చేసేసాను. ఇంకా లాస్ట్ వచ్చేసి బిందీ అనమాట. బిందీ పెట్టేసుకొని ఇయర్ రింగ్స్ ఒకటి మ్యాచ్ చేసేసుకుంటున్నాను. తర్వాత నేను చూపిస్తాను టోటల్ అవుట్ఫిట్, అలాగే నేను ఎలాంటి ఫుట్వేర్ వేసుకున్నాను, అంటే మీకు ఇలాంటి డ్రెస్సెస్కి ఇలాంటి ఫుట్వేర్, అంటే మనకు ఎలాంటి ఫుట్వేర్ వేసుకుంటే బాగుంటుంది అని కూడా చూపిస్తాను ఒక లుక్ లాగా. చూడండి, ఇలా డీసెంట్గా మేకప్ వేసుకొని డీసెంట్గా డ్రెస్ వేసుకున్నప్పుడు మనకు ఫ్లాట్ అనమాట, ఫ్లాట్ స్లిప్పర్స్ ఇలాంటివి వేసుకుంటే చాలా డీసెంట్గా కనిపిస్తాము. నాకైతే చాలా ఇష్టం అనమాట ఇలాంటి లుక్స్. సో మీరు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. నేను తీసుకున్నవన్నీ డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను.
నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్ చూస్తున్నారా, నేను ఇంతకుముందు ఒక శారీ చూపించి దీనికి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది అంటే చాలామంది ఈ మోడల్ నాకు సజెస్ట్ చేశారు. చాలా బాగుంది నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నాకు సజెస్ట్ చేశారో. ఓకే, చూసారు కదండి వ్లాగ్. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.